హలో గైస్, దిస్ ఇస్ రాజు. మీరు చూస్తుంది రాజు కెమిస్ట్రీ హబ్ ఛానల్. మనం సక్సెస్ఫుల్గా గ్యాస్ స్టేట్ కంప్లీట్ చేసుకున్నాం. మనం చూసుకున్నట్లయితే ప్రతి క్లాస్ చూసుకున్నట్లయితే ఒక ఎస్ఐ క్వశ్చన్ లాగా డివైడ్ చేసాం సార్. ఇవి మేక్ ఏ వీడియోస్ యాజ్ ఏ షార్ట్ అండ్ స్వీట్. మన క్లాసెస్ అన్నీ కూడా షార్ట్ అండ్ స్వీట్గా ఒక్కొక్క క్లాసు ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క క్వశ్చన్ లాగా డివైడ్ చేసాం. ఎవరైనా గ్యాస్ స్టేట్ చూడకపోతే ఈ మన డిస్క్రిప్షన్లో లింక్ అండ్ ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, చెక్ చేసి చూడండి సార్. ఓకే, రివిజన్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మనకి ఎస్ఐ క్వశ్చన్ అనేది మిస్ అవ్వదు. ఓకే, గ్యాస్ స్టేట్లో 5 to 6 క్వశ్చన్స్లో ఉన్నాయి. ఎస్ఐ క్వశ్చన్ అండ్ షార్ట్ ఆన్సర్ ఖచ్చితంగా రావడానికి ఛాన్స్ ఉంది. ఓకే, కమింగ్ టు ద లిక్విడ్ స్టేట్. ఓకే, ఈ లిక్విడ్ స్టేట్ అనేది చాలా చిన్న లెసన్, ఒక క్లాస్లో అయిపోతుంది. ఒకే ఒక షార్ట్ ఆన్సర్ వస్తుంది సార్. ఇందులో మెయిన్గా అప్లికేషన్స్ ఆఫ్ లిక్విడ్ స్టేట్ ఎక్కువగా రావడానికి ఛాన్స్ ఉంది. సో మనం అసలు ఏంటి లిక్విడ్ స్టేట్లో ఏంటి, మన సిలబస్లో ఏమున్నది అనేది ఒకసారి చెక్ చేద్దాం సార్. ఓకే, మన సిలబస్లో ప్రకారం లిక్విడ్ స్టేట్ అనేది మీకు ఆల్రెడీ సిలబస్ కూడా మనకి గ్రూప్లో మెన్షన్ చేశాను. వాళ్ళు ఒకసారి స్క్రీన్లో చూసినట్లయితే జస్ట్ వాటి యొక్క క్లాసిఫికేషను అండ్ లిక్విడ్ క్రిస్టల్ అంటే ఏంటి అండ్ అప్లికేషన్స్ మాత్రమే సిలబస్లో ఉంది. ఓకే, మనం ఇప్పుడు జస్ట్ ఏంటి లిక్విడ్ స్టేట్, ఈ లిక్విడ్ స్టేట్ చెప్పే ముందు మనం ఆల్రెడీ స్టేట్ ఆఫ్ మ్యాటర్లో 3 స్టేట్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఆ 3 స్టేట్స్ కూడా ఎలా క్లాసిఫై చేసాం సార్? అకార్డింగ్ టు దేర్ అట్రాక్టివ్ ఫోర్సెస్ ఆఫ్ యాటమ్స్ అండ్ మాలిక్యూల్స్. ఓకే, యాటమ్స్ మధ్య ఉన్నటువంటి లేదా మాలిక్యూల్స్ మధ్య ఉన్నటువంటి అట్రాక్టివ్ ఫోర్స్ ప్రకారం, ఈ ఫిజికల్ స్టేట్ ప్రకారం దే ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 types. దట్ ఈస్ ద సాలిడ్ స్టేట్ అండ్ సాలిడ్ టైప్ మాలిక్యూల్స్ అండ్ లిక్విడ్ టైప్ మాలిక్యూల్స్ అండ్ గ్యాసెస్ మాలిక్యూల్స్ అని క్లాసిఫై చేసుకున్నాం కదా. ఎలా ఒక మాలిక్యూల్ అనేది ఎలా క్లాసిఫై చేసుకున్నాం అంటే ఎలా అంటే అకార్డింగ్ టు దేర్ అట్రాక్టివ్ ఫోర్సెస్ మళ్ళీ అందులో ఎక్కువ ఉంటాయి అనేది మనం ఆల్రెడీ పాతప్పుడు డిస్కస్ చేసాం కదా. సాలిడ్లో ఎక్కువ అట్రాక్టివ్ ఫోర్సెస్ ఉంటాయి, తర్వాత లిక్విడ్, తర్వాత గ్యాస్ స్టేట్లో చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే గ్యాసెస్ మాలిక్యూల్స్ అనేవి డిస్టెన్స్ అనేవి ఒకదానికొకటి చాలా దూరంగా ఉంటాయి కాబట్టి అట్రాక్టివ్ ఫోర్సెస్ అనేవి ఎక్కువగా ఉండవు వెన్ కంపేర్ టు లిక్విడ్ అండ్ సాలిడ్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 స్టేట్లని ఒకే మాలిక్యూల్లో చెప్పాలంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అంటే వాటర్ మాలిక్యూల్ సార్. వాటర్ మాలిక్యూల్ అనేది జనరల్ స్టేట్లో ఎలా ఉంటుంది సార్? లిక్విడ్ స్టేట్లో ఉంటుంది సార్. ఇదే లిక్విడ్ని ఓకే మనం ఏదైనా టెంపరేచర్ అప్లై చేసినట్లయితే ఏమవుతుంది సార్? టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవుతుంటే ఒక స్టేట్గా మారుతుంది, ఇంక్రీజ్ అయితే ఒక స్టేట్గా మారుతుంది. ఒకవేళ ఇదే టెంపరేచర్ ఇంక్రీజ్ చేసామనుకోండి సార్, ఈ మాలిక్యూల్ అనేది ఏ విధంగా మారుతాయి సార్? గ్యాస్ స్టేట్గా మారుతాయి. అదే డిక్రీజ్ చేసామనుకోండి సార్, సాలిడ్గా ఐస్గా మారుతాయి కదా. ఆ విధంగా మనం ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు అనమాట. ఏదైనా ఒక యూనివర్స్లో ఒక మాలిక్యూల్ అనేది వాటి మధ్యలో ఉన్నటువంటి మాలిక్యూల్స్ అనే మధ్యలో ఉన్నటువంటి అట్రాక్టివ్ ఫోర్సెస్ ప్రకారం మనం 3 స్టేట్లుగా విభజించాం. వాటిల్లో మళ్ళీ అట్రాక్టివ్ ఫోర్సెస్ అనేవి సాలిడ్లో ఎక్కువ ఉంటాయి, తర్వాత లిక్విడ్లో ఎక్కువ ఉంటాయి, తర్వాత గ్యాసెస్లో ఎక్కువ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నామంటే లిక్విడ్ స్టేట్లోకి వచ్చేసరికి ఆ లిక్విడ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ లిక్విడ్ అనేది కంప్లీట్గా సాలిడ్ అవ్వకముందు ఒక స్టేట్ ఉంటుంది సార్. అదే ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా. ఈ స్టేట్ ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే, ఒక బౌల్తో వాటర్ పెట్టినట్లయితే ఒక 1/2 hour 10 minutes తర్వాత ఈ లిక్విడ్ అనేది చిన్న చిన్న క్రిస్టల్స్గా ఫామ్ అవుతుంది. అంటే ఏంటి? కంప్లీట్గా సాలిడ్ అవ్వకముందు ఉన్న స్టేట్ అనుకోవచ్చు. దాన్నే లిక్విడ్ క్రిస్టల్స్ అని అంటాం సార్. సింపుల్గా చెప్పుకోవాలంటే ద ఇంటర్మీడియట్ స్టేట్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ లిక్విడ్ టు సాలిడ్, దట్స్ ఇంటర్మీడియట్ స్టేట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ లిక్విడ్ క్రిస్టల్. ఓకే, ఇదే లిక్విడ్ క్రిస్టల్స్ అంటే క్రిస్టల్స్లో ఫామ్ అవుతాయి కదా. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. కంప్లీట్గా సాలిడ్ అవ్వకముందు, కంప్లీట్గా ఐస్గా మారకముందు ఎనీ లిక్విడ్ అవి ఇంటర్మీడియట్ స్టేట్లో ఎలా ఉంటుంది సార్? క్రిస్టల్స్లో ఫామ్ అవుతాయి కదా. వాటినే మనము లిక్విడ్ క్రిస్టల్స్ అని అంటాం సార్. సింపుల్గా డెఫినేషన్ చెప్పుకున్నట్లయితే మనం ఏం చెప్పుకోవచ్చు? ద ఇంటర్మీడియట్ స్టేట్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ ద లిక్విడ్ టు సాలిడ్, దోస్ ఇంటర్మీడియట్ కాల్డ్ యాజ్ ఏ లిక్విడ్ క్రిస్టల్స్. ఓకే, దీస్ liquid crystals are classified into 3 types. ఈ లిక్విడ్స్ క్రిస్టల్స్ కూడా మళ్ళీ ఎన్ని రకాలుగా ఫామ్ అవుతాయి సార్? 3 రకాలుగా చెప్పవచ్చు సార్. అవి 3 రకాలుగా ఎలా ఉంటాయంటే ఆ 3 రకాలు, ఫస్ట్ ది నెమాటిక్ లిక్విడ్ క్రిస్టల్. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్లాసిఫికేషన్ కీలేటిక్ liquid crystal, and third one is
స్మెక్టిక్ లిక్విడ్ క్రిస్టల్. ఓకే, ఇవి క్లాసిఫికేషన్. లిక్విడ్ క్రిస్టల్ అంటే డెఫినేషను, ముందు చిన్న ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం, తర్వాత లిక్విడ్ క్రిస్టల్ డెఫినేషను, మళ్ళీ లిక్విడ్ క్రిస్టల్స్ అనేవి ఎన్ని రకాలుగా విభజిస్తాయి అనేది చెప్పుకున్నాం. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి చెప్పుకుంటాం. వాట్ ఈస్ ద స్మెక్టిక్, వాట్ ఈస్ ద కీలేటిక్, వాట్ ఈస్ ద నెమెటిక్ చెప్పుకుంటే, ఫస్ట్ స్మెక్టిక్ తీసుకున్నాం అనుకోండి సార్. స్మెక్టిక్ క్రిస్టల్స్ అంటే ఏంటి, అవి ఎలా ఉంటాయి నేచర్లో, ఎగ్జాంపుల్స్. ఓకే, స్మెక్టిక్ క్రిస్టల్ నథింగ్ బట్ స్మెక్టిక్ లిక్విడ్ crystals nothing but these type of crystals formed by certain molecules with chemically dissimilar parts అన్నమాట. కెమికలీ లేదా సిమిలర్ పార్ట్స్లో అట్రాక్ట్ అయ్యి ఒకదానికొకటి అట్రాక్ట్ అయ్యి ఈ లేయర్స్లో ఫామ్ అయ్యే లిక్విడ్ క్రిస్టల్స్ని మనము స్మెక్టిక్ లిక్విడ్ క్రిస్టల్స్ అంటాం సార్. Okay, which are the smectic liquid crystals do not follow the normal liquids. They have limited mobility and flow of layers. Okay, ఇవేమంటే అంటే నార్మల్ లిక్విడ్ క్రిస్టల్గా ఉండవు. దీస్ ఆర్ నాట్ ఏ నార్మల్ లిక్విడ్ క్రిస్టల్స్. ఓకే, ఇవి ఎలా ఫామ్ అవుతాయంట, దీస్ టైప్ ఆఫ్ క్రిస్టల్ ఫార్మ్డ్ బై సర్టెన్ మాలిక్యూల్స్ విత్ ద కెమికల్లీ ఆర్ సిమిలర్ పార్ట్స్ విత్ ద అట్రాక్ట్ విత్ ఈచ్ అదర్ లైక్ లేయర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి లేయర్ ఉందనుకోండి సార్, సేమ్ మళ్ళీ ఇలా లేయర్గా ఫామ్ అవుతుంది సార్, సైడ్ వే లేయర్ ఇలా లేయర్గా ఫామ్ అయితే అలాంటి క్రిస్టల్స్ని ఏమంటామంటే స్మెక్టిక్ క్రిస్టల్స్. అంటే లేదా ఇవేం చెప్తామంటే సింపుల్గా స్మెక్టిక్ స్టేట్ ఈజ్ నథింగ్ బట్ ఈజ్ సోర్స్ బై ద కామన్ సోప్స్. ఓకే, కామన్ సోప్స్లో మనకి లేయర్ లాగా ఉంటుంది, మీరు చూసారో లేదో, సేమ్ అలా లేయర్లా ఉంటుంది. కట్ చేసినట్లయితే ఒక లేయర్ అంతా వస్తుంది కదండి సార్, అలా ఒక లేయర్ లాగా ఉంటే వాటిని ఏమంటామంటే మనము స్మెక్టిక్ క్రిస్టల్స్ అంటాం సార్. ఒకే లేయర్లో ఫామ్ అవుతాయి, అది ఏ షేప్ అయినా పర్లేదు, ఒకే లేయర్లా ఫామ్ అయితే మనకి ఏమంటాం వాటిని స్మెక్టిక్ టైప్ క్రిస్టల్స్ అని అంటాం అన్నమాట సింపుల్గా. వెన్ ఏ స్ప్రెడ్ ఏమంటే ఒకవేళ గ్లాస్ ప్లేట్లో కానీ ఇలా స్ప్రెడ్ చేసినట్లయితే మనకి ఒక సిరీస్ లాగా ఉంటాయి అన్నమాట. ఒక గ్లాస్ ప్లేట్లో ఆ లిక్విడ్ క్రిస్టల్ని స్ప్రెడ్ చేసామనుకోండి సార్, అవి ఇలా సింపుల్గా మనకి ఒక లేయర్ లాగా యూనిఫామ్గా ఉంటాయి అన్నమాట. అటువంటి రకాలని మనం ఏమంటామంటే స్మెక్టిక్ లిక్విడ్ క్రిస్టల్స్. సింపుల్గా స్మెక్టిక్ మీన్స్ సోప్ లైక్, అంటే స్మెక్టిక్ అంటే ఒక లేయర్ లాగా ఉంటాయి అన్నమాట. ఓకే, సింపుల్గా మనం డెఫినేషన్ ఏం చేసుకోవచ్చు, దీస్ టైప్ ఆఫ్ క్రిస్టల్స్ అరేంజ్డ్ యాజ్ ఏ లేయర్స్ ఇన్ ద ఎనీ గ్లాస్ ప్లేట్, దోస్ క్రిస్టల్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ స్మెక్టిక్ లిక్విడ్ క్రిస్టల్స్. ఓకే, సింపుల్గా ఎగ్జాంపుల్స్ ఏం చెప్పుకోవచ్చు, స్మెక్టిక్ ఈజ్ నథింగ్ బట్ సోప్ లైక్ మెటీరియల్స్. ఓకే, అలా అందులో ఉన్న వాటిని స్మెక్టిక్ క్రిస్టల్స్ అని అంటాం. వాటి యొక్క లేయర్స్ ఇలా ఉంటాయి, ఒక డెఫినేషన్ వచ్చిన డయాగ్రామ్ లేయర్లో ఉంటాయని చెప్తే సరిపోతుంది మనకంటే. ఓకే, మళ్ళీ ఇంకొక పాయింట్ ఏం చెప్పొచ్చు ఇక్కడ, దీస్ ఆర్ నాట్ ఫాలో ద నార్మల్ లిక్విడ్ క్రిస్టల్స్. నార్మల్ లిక్విడ్ క్రిస్టల్స్ లాగా వీటి ప్రాపర్టీస్ అనేవి ఉండవు, యూనిఫామ్గా లేయర్స్ టైప్లో ఉంటాయి అన్నమాట. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ క్లాసిఫికేషన్. నెక్స్ట్ నెమాటిక్ క్రిస్టల్స్ అనేవి ఎలా ఉంటాయంటే, నెమాటిక్ లిక్విడ్ క్రిస్టల్స్. ఓకే, ద మాలిక్యూల్స్ ఆర్ నాట్ అరేంజ్డ్ ఇన్ ఏ లేయర్స్ లైక్ స్మెక్టిక్ క్రిస్టల్స్. ఒకటి తెలిస్తే ఇంకోటి తెలిసిపోద్ది. ఇందులో ఎలా ఉంటుందంట, ఎలా ఉండవు. ద మాలిక్యూల్స్ ఆర్ నాట్ అరేంజ్డ్ లైక్ ఏ స్మెక్టిక్ టైప్ లిక్విడ్ క్రిస్టల్స్. అంటే నాన్ యూనిఫామ్ చెప్పొచ్చు, ఇండైరెక్ట్లీ నాన్ యూనిఫామ్గా ఉండే లిక్విడ్ క్రిస్టల్స్ని మనం ఏమంటాం సార్, నెమాటిక్ లిక్విడ్ క్రిస్టల్స్ అంటాం. ఓకే, అండ్ దీస్ మాలిక్యూల్స్ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్ లైక్ ఏ సోడా స్ట్రాస్, బట్ దే ఆర్ ఫ్రీ టు మూవ్ అండ్ రోల్ ఇండివిజువలీ. ఓకే, ఇంకొక పాయింట్ ఏమొచ్చిందంటే, దీస్ మాలిక్యూల్స్ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్ లైక్ ఏమన్నాం సార్, సోడా స్ట్రాస్ వింటాం కదా సార్, అలా స్ట్రాస్ లాగా ప్యారలల్ టు ఈచ్ అదర్ ఉంటాయి, ఖచ్చితంగా ఒకదానికొకటి ప్యారలల్గానే ఉంటాయి. ఇలా ప్యారలల్గా ఉంటాయి సార్. అండ్ మళ్ళీ ఇవి మూవ్ అవ్వడానికి ఈజీగా ఉండవు అనమాట. ఇక్కడలాగా అటు ఇటు మూవ్ అవ్వడానికి లేయర్ టైప్లో లాగా మూవ్ అవ్వడానికి వీలు అవ్వకుండా ఒకే యూనిఫామ్గా నాన్ యూనిఫామ్గా ఏమంటాం, నాట్ ఫ్లో అవ్వడానికి, ఇండివిజువల్గా ఫ్లో అవ్వడానికి ఛాన్స్ ఉండదు అనమాట. అలాంటి ఛాన్స్ లేనటువంటి అలాంటి టైప్ని మనం ఏమంటామంటే నెమాటిక్ క్రిస్టల్స్ అనమాట. దీస్ మాలిక్యూల్స్ ఆర్ parallel to each other like soda straws, but they are not free to move and roll individually.
ఓకే, అలాంటి టైప్ ఆఫ్ క్రిస్టల్స్ మనం ఏమంటామంటే నెమాటిక్ లిక్విడ్ క్రిస్టల్స్ అంటాం. అండ్ నెమాటిక్ లిక్విడ్ క్రిస్టల్స్ షోస్ ద నియర్ నార్మల్ ఫ్లో ఆఫ్ లిక్విడ్స్. ఓకే, ఇవేమంటాం, ఇవేమో నార్మల్ లిక్విడ్స్ లాగా ప్రాపర్టీస్ ఉండవని చెప్పుకున్నాం స్మెక్టిక్, కానీ ఇవేమో ఇట్ షోస్ ద నార్మల్ టైప్ లిక్విడ్ ప్రాపర్టీస్. లిక్విడ్ ప్రాపర్టీస్ లాగే మ్యాక్సిమం లిక్విడ్స్కి ఏ ప్రాపర్టీస్ ఉంటాయో నెమాటిక్ లిక్విడ్ క్రిస్టల్స్ కూడా సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయని చెప్పుకోవచ్చు. ఓకే, బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకా కెమికల్గా ఎగ్జాంపుల్ చెప్పుకుంటే సినమిక్ యాసిడ్, ఎనిసోల్, ఫెనటోల్, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. పారామిథాక్సీ ఎగ్జాంపుల్స్. ఎటువంటి మాలిక్యూల్స్, ఎటువంటి లిక్విడ్ క్రిస్టల్స్ అనేవి ఇలాంటి బిహేవియర్ని కలిగి ఉంటాయంటే పారామిథాక్సీ, సిన్నమిక్ యాసిడ్, ఇంకా చాలా ఎగ్జాంపుల్ ఉంటాయి సార్. ఒక్కొక్క ఎగ్జాంపుల్ మనకు సరిపోతుంది అన్నమాట. ఓకే, ఇక్కడ లేయర్ టైప్లో ఉన్నప్పుడు బెంజోయేట్ అని చెప్పవచ్చు సార్. ఇంకా పారామిథాక్సీ స్మెక్టిక్ టైప్కి పారామిథాక్సీ బెంజోయేట్, ఇది వన్ ఆఫ్ ది లిక్విడ్ క్రిస్టల్ లాగా ఉంటుంది. మీరు ల్యాబ్లో చెక్ చేసుకున్నట్లయితే ఇవి లేయర్స్ లాగా క్రిస్టల్స్ టైప్లో ఉంటాయి. మీరు చూడండి, ఇక్కడ పారామిథాక్సీ సినమిక్ యాసిడ్ కూడా లిక్విడ్ క్రిస్టల్ లాగే ఉంటుంది, కానీ నెమాటిక్ టైప్లో ఉంటుంది అనమాట. అంటే ఏంటి, నాన్ యూనిఫామ్గా ఉంటుంది అనమాట, ఏవి రోల్ అవ్వకుండా అవి ఉంటాయి అన్నమాట. ఓకే, ఇవి నెమాటిక్ టైప్ ఆఫ్ క్రిస్టల్స్. ఓకే, నెక్స్ట్ ఏమన్నామంటే కీలేటిక్ ఆర్ థర్డ్ వన్, ఇది 1 2 3 కీలేటిక్ ఆర్ కొలెస్ట్రిక్ అంటాం సార్. కీలేటిక్ ఆర్ కొలెస్ట్రిక్ లిక్విడ్ క్రిస్టల్స్. ఓకే, ఇవి ఎలా ఉంటాయంటే such liquid crystals having some properties of nematic and some properties of smectic. Those are called as a colostic. అంటే ఏంటి, ఇందులో రెండు కూడా ఉంటాయి. ఏ రెండు, పైన చెప్పిన రెండు. ఈ ప్రాపర్టీస్ ఏ క్రిస్టల్లో అయితే, ఏ లిక్విడ్ క్రిస్టల్లో అయితే స్మెక్టిక్ లాగా ఉంటాయో, బోత్ నెమాటిక్ లాగా ఉంటాయో, ఆ లిక్విడ్ క్రిస్టల్స్ని మనము ఏమంటామంటే కీలేటిక్ ఆర్ కొలెస్ట్రిక్. అంటే ఈ రెండు ప్రాపర్టీస్ ఉండాలన్నమాట, స్మెక్టిక్ ఉండాలి, నెమాటిక్ కూడా ఉండాలి. అటువంటి లిక్విడ్ క్రిస్టల్స్ని మనం కీలేటిక్ అంటాం అనమాట. ఓకే, ఇన్ దిస్ టైప్ ఆఫ్ క్రిస్టల్స్ ద మాలిక్యూల్స్ ఆర్ ప్యారలల్ బట్ అరేంజ్డ్ ఇన్ ఏ లేయర్స్. అంటే రెండు ప్రాపర్టీస్ అని చెప్తాం, ప్యారలల్గా ఉండాలి, అట్ ది సేమ్ టైం లేయర్ టైప్లో కూడా ఉండాలన్నమాట. లేయర్ లాగా ఉండాలి, ప్యారలల్గా ఉండాలన్నమాట. ఓకే, అవి మొత్తం ప్యారలల్ అంటే నెమాటిక్, లేయర్ టైప్ అయితే స్మెక్టిక్, రెండు ప్రాపర్టీస్ ఉన్నాయా, అటువంటి వాటిని మనం ఏమంటామంటే కీలేటిక్ ఆర్ కొలెస్ట్రిక్ లిక్విడ్ క్రిస్టల్స్ అంటాం సార్. ఇవి జస్ట్ ఇంట్రడక్షన్ ఆఫ్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ లిక్విడ్ క్రిస్టల్స్. ఇంట్రడక్షన్లో మనం లిక్విడ్స్ని, సాలిడ్స్ని ఎలా క్లాసిఫై చేసామో, వాటి యొక్క అట్రాక్షన్ బట్టి క్లాసిఫై చేసాం, అట్రాక్టివ్ ఫోర్సెస్ బట్టి క్లాసిఫై చేసాం. మళ్ళీ లిక్విడ్ క్రిస్టల్ డెఫినేషన్ చెప్పుకుంటే ద ఇంటర్మీడియట్ స్టేట్ ఆఫ్ లిక్విడ్ టు కన్వర్షన్ టు ఆఫ్ సాలిడ్ అని చెప్పుకున్నాం. మళ్ళీ లిక్విడ్ క్రిస్టల్స్ అని 3 రకాలు చెప్పుకొని అవి ఏంటో చెప్పుకొని డెఫినేషన్ చెప్పుకున్నాం సార్. షార్ట్ ఆన్సర్కి రావడానికి ఛాన్స్ ఎక్కువగా ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ సింపుల్గా వీటిని మనం ఇప్పుడు క్లాసిఫికేషన్స్ చెప్పాం కదా సార్. వీటి యొక్క అప్లికేషన్స్ సార్, మనకి అప్లికేషన్స్ కూడా మనకి ఎక్కువగా షార్ట్ ఆన్సర్కి అడగడానికి ఛాన్స్ ఉంది. ఓకే, ఈ లిక్విడ్ క్రిస్టల్స్ని ఎందులో ఉపయోగిస్తామనేది తెలుసుకోవాలి మనం. ఈ థియరీ పర్పస్లో ఉంటాయి అన్నమాట మనకి అప్లికేషన్స్. అప్లికేషన్స్ ఆర్ యూజెస్ ఆఫ్ లిక్విడ్ క్రిస్టల్స్ అని అడుగుతుంటాడు. ఒక్కొక్క పాయింట్ ఎలా చెప్తాను, జస్ట్ రిమైండ్ ఇట్ అండ్ నోట్ ఇట్. Okay, coming to the liquid crystals are consumes the LCD అని పేరు వినే ఉంటారు కదా సార్. LCD మనం వాడతాం కదా. LCD యొక్క ఫుల్ అబ్రివియేషన్ ఏంటంటే లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. ఓకే,
సింపుల్గా లిక్విడ్ క్రిస్టల్ అని అంటున్నాను. ఈ లిక్విడ్ క్రిస్టల్స్ అనేవి సింపుల్గా మనకి తక్కువ ఎలక్ట్రిసిటీని కన్జ్యూమ్ చేస్తాయి కాబట్టి ఖచ్చితంగా వీటిని దీస్ ఆర్ యూజ్డ్ ఇన్ ద క్యాలిక్యులేటర్స్, డిజిటల్ వాచెస్ అండ్ రిస్ట్ వాచెస్ సంథింగ్ ఎలక్ట్రిసిటీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎందుకంటే ఈ లిక్విడ్ క్రిస్టల్స్ అనేవి మనకి తక్కువ ఎలక్ట్రిసిటీని కన్జ్యూమ్ చేస్తాయి. అదొక పాయింట్ చెప్పుకోవచ్చు. లిక్విడ్ క్రిస్టల్స్ ఆర్ కన్జ్యూమ్స్ లో ఎలక్ట్రిసిటీ, సో దీస్ ఆర్ యూజ్డ్ ఇన్ ద మెనీ ఎలక్ట్రికల్ డివైజెస్. ఓకే, సింపుల్గా. నెక్స్ట్, దీస్ ఆర్ యూజ్డ్ ఇన్ డిటెక్ట్ ద ట్యూమర్స్ ఇన్ హ్యూమన్ బాడీ. ఓకే, హ్యూమన్ బాడీలో ఏమైనా క్యాన్సర్ ట్యూమర్స్ కానీ చిన్న చిన్న కణితులు కానీ ఐడెంటిఫై చేయడానికి, డిటెక్ట్ చేయడానికి ఉపయోగిస్తారు సార్. డిటెక్షన్ ఆఫ్ ట్యూమర్స్ ఇన్ హ్యూమన్ బాడీ అదొక అప్లికేషన్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ దీస్ ఆర్ యూజ్డ్ ఇన్ ద లూబ్రికెంట్స్. ఓకే, లూబ్రికెంట్స్గా మనకి మెకానికల్లో లూబ్రికెంట్గా వాడతాం కదండి, లూబ్రికెంట్స్గా వాడతాం కదా, అందులో కూడా ఈ లిక్విడ్ క్రిస్టల్స్ని వాడతారు. బికాజ్ ఆఫ్ యూనిఫామ్గా ఉంటాయి, లేయర్ టైప్లో ఉంటాయి కాబట్టి మెకానిక్ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్లో మనకి లూబ్రికెంట్గా మనకి వాడతారు, లైక్ గ్రీజ్ అలా అన్నమాట. నెక్స్ట్, దీస్ ఆర్ లిక్విడ్ క్రిస్టల్స్ హ్యావ్ బీన్ యూజ్డ్ ఇన్ ద గ్యాస్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ. ఎందులో ఉపయోగిస్తామంటే గ్యాస్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ. ఈ క్రోమటోగ్రఫీ అంటే ఏమి లేదు సార్, వన్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ అనమాట. ఇన్స్ట్రుమెంట్లో ఒక కాంపోనెంట్గా ఉపయోగిస్తారు. ఈ క్రోమటోగ్రఫీ ద్వారా మనకి ఒక అన్నోన్ మాలిక్యూల్లో ఫంక్షనల్ గ్రూప్ ఏముందని మనం తెలుసుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే క్రోమటోగ్రఫీ గురించి మీకు ఫ్యూచర్ క్లాసెస్లో ఎక్కువ వస్తుంది. జస్ట్ గుర్తుంచుకోవడానికి ఏంటంటే క్రోమటోగ్రఫీ అంటే ఏంటి అంటే ఐడెంటిఫై ద అన్నోన్ మాలిక్యూల్. ఓకే, అన్నోన్ మాలిక్యూల్లో ఏదైనా ఫంక్షనల్ గ్రూప్ కానీ సబ్ గ్రూప్స్ కానీ ఐడెంటిఫై చేయడానికి క్రోమటోగ్రఫీని ఉపయోగిస్తారు. మళ్ళీ గ్యాస్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ మళ్ళీ కూడా సెపరేట్గా ఉంటుంది. ఈ గ్యాస్ లిక్విడ్ క్రోమటోగ్రఫీలో మనం ఈ లిక్విడ్ క్రిస్టల్ ఉపయోగిస్తారు. ఓకే, అది జస్ట్ అప్లికేషన్గా మనం గుర్తుంచుకోండి. క్రోమటోగ్రఫీ అంటే ఇట్స్ ఐడెంటిఫై ద ఫంక్షనల్ గ్రూప్ ఇన్ ద అన్నోన్ మాలిక్యూల్. ఓకే, వన్ ఆఫ్ ద స్పెక్ట్రల్ డేటా అనుకోవచ్చు. ఓకే, దీస్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ లిక్విడ్ క్రిస్టల్స్. ఇంకా మెయిన్ అప్లికేషన్ ఏంటంటే దీస్ లిక్విడ్ క్రిస్టల్స్ యూజ్డ్ యాజ్ ఏ ఎల్సిడి డివైజెస్. చెప్పాను కదా ఎల్సిడి డివైజెస్లో ఉపయోగిస్తారని. ఎల్సిడి అంటే ఏంటి, టీవీల్లో ఉపయోగిస్తారు కదా సార్, వాటిని లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే అంటాం కదా. ఇందులో ఎలా ఉపయోగపడుతుంది అనేది మనం చూపిద్దాం సార్. లిక్విడ్ ఎల్సిడిలో లిక్విడ్ క్రిస్టల్స్ అనేవి ఎలా ఉపయోగపడతాయంటే దే ఆర్ రికార్డ్ ద మిర్రర్ ఇమేజ్ అండ్ డిస్ప్లే. ఓకే, ఈ లిక్విడ్ క్రిస్టల్స్ అనేవి ఎల్సిడిలో ఎలా ఉపయోగపడతాయంటే లిక్విడ్ క్రిస్టల్స్ ఆర్ రికార్డ్ ద మిర్రర్ ఇమేజెస్. మనం శాటిలైట్ ద్వారా వస్తున్నటువంటి ఇమేజెస్ రికార్డ్ చేసి డిస్ప్లే చేస్తాయి. అందుకే దాన్ని లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే అన్నాం. ఈ లిక్విడ్ క్రిస్టల్స్ వలన ఈ శాటిలైట్ ద్వారా వచ్చిన ఇమేజ్ని రికార్డ్ చేసి అండ్ దెన్ డిస్ప్లే చేస్తాయి మన టీవీలో. అందుకే మనకి శాటిలైట్కి మన టీవీలో ప్రజెంట్ చేయడానికి టైం అనేది డ్యూరేషన్ ఉంటుంది. ఈవెన్ లైవ్ అయినా సరే ఎంతో కొంత టైం వేరియేషన్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ దే కెన్ ప్రొజెక్ట్ ఆన్ బిగ్ స్క్రీన్ ఆల్సో. మనం స్క్రీన్స్లో ఉపయోగిస్తాం కదా, అందులో కూడా ఈ లిక్విడ్ క్రిస్టల్ అనేది ఉపయోగపడతాయి. ఓకే, దే ఆర్ ప్రొజెక్ట్ ఇన్ బిగ్ స్క్రీన్ ఆల్సో. ఓకే, బిగ్ స్క్రీన్స్లో కూడా ప్రొజెక్టర్లో కూడా మనకి ఇవి లిక్విడ్ క్రిస్టల్స్ అనేవి ఎల్సిడి డిస్ప్లేగా ఉపయోగపడతాయి. నెక్స్ట్, మెయిన్గా చెప్పాలంటే కలర్డ్ ఎల్సిడీస్ ఆర్ యూజ్డ్ ఇన్ ఎందులో ఉంటాయి సార్ కలర్ ఎల్సిడీస్, ల్యాప్టాప్స్, టీవీస్, వీడియో గేమ్స్, వీడియో గేమ్స్లో ఉన్న చిన్న చిన్న డిస్ప్లేస్, కలర్ డిస్ప్లేస్ ఉంటాయి కదా, వీడియో గేమ్స్ ఉంటాయి కదా సార్, అందులో కూడా చిన్న చిన్న మనం క్రాస్గా చూసినట్లయితే ఆ డిస్ప్లే అనేది కలర్గా కనిపిస్తుంది, బ్లూ కానీ సంథింగ్ కలర్డ్గా. అందులో ఉపయోగించినవి కూడా ఈ లిక్విడ్ క్రిస్టల్స్ అని చెప్పుకోవచ్చు, వన్ ఆఫ్ ద అప్లికేషన్గా చెప్పుకోవచ్చు. అండ్ ఎల్సిడి యూజెస్ consumes the less electricity and can easily display even bright light also. కాబట్టి ఈ డిస్ప్లే అనేవి ఈవెన్ బ్రైట్ లైట్లో కూడా మనకి
మనకి ఈజీగా కనిపిస్తాయి. ఇప్పుడు బైక్ స్పీడోమీటర్లో మనకు డిస్ప్లే ఉంటుంది కదా సార్, అవి ఎండలో కూడా ఈజీగా కనిపిస్తాయి. అందులో కూడా ఉపయోగించేవి కూడా మనము లిక్విడ్ క్రిస్టల్ అని చెప్పుకోవచ్చు. ఇలా మెనీ యూజెస్ చెప్పుకోవచ్చు, చాలా చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనండి. ఇలా అప్లికేషన్స్ అనేవి మనకి షార్ట్ ఆన్సర్గా అడుగుతున్నాడు. మెయిన్గా హౌ టు యూజెస్ ఇన్ లిక్విడ్ క్రిస్టల్స్ ఇన్ ఎల్సిడీస్ అని అంటాడు. ఎల్సిడీస్లో మనకి లిక్విడ్ క్రిస్టల్ అనేది ఎలా ఉపయోగపడుతుందంటే ఈ 4 to 5 పాయింట్స్ అనేవి మనం షార్ట్ ఆన్సర్గా రాసుకోవచ్చు అనమాట. ఓకేనండి. చాలా చిన్న యూనిట్, చింతలేని యూనిట్ అనమాట. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద లిక్విడ్ క్రిస్టల్స్. సింపుల్గా మనం ఏం చెప్పుకున్నామండి, ఇంట్రడక్షన్ చెప్పుకొని లిక్విడ్ క్రిస్టల్ యొక్క డెఫినేషన్ చెప్పుకొని వాటి క్లాసిఫికేషన్ చెప్పుకున్నాం సార్. ఇలా వాటి క్లాసిఫికేషన్ తర్వాత వాటి అప్లికేషన్స్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద లిక్విడ్ క్రిస్టల్, లిక్విడ్ స్టేట్ అకార్డింగ్ టు అవర్ న్యూ సిలబస్. ఓకే, మన న్యూ సిలబస్లో ఉన్న ప్రకారం టోటల్ టాపిక్స్ అన్నీ కూడా మ్యాక్సిమం చెప్పుకున్నాం. ఓకే, గ్యాసెస్ స్టేటు, లిక్విడ్ స్టేటు ఈ క్లాస్తో మనకు కంప్లీట్ అయిపోయింది. ఓకే, అకార్డింగ్ టు ఫస్ట్ సెమిస్టర్ న్యూ సిలబస్ ప్రకారం అన్ని టాపిక్స్ని కూడా నేను కవర్ చేశాను. ఒకసారి మీరు రివిజన్ చేసుకోండి. మన వీడియోస్ మన ఛానల్లోనే ఉంటాయి కాబట్టి ఏమైనా డౌట్ ఉంటే యూ క్యాన్ ఆస్క్ మీ. ఓకేనండి. దిస్ ఈజ్ రాజు సైనింగ్ ఆఫ్. జై హింద్.